ఉన్నానంటువా అయ్యా వారిని లోనికి తీసుకొని రమ్ము. సరే చిత్తము స్వామి. అయ్యా మహానుభావులారా అతి త్వరగా రాండి స్వామి. సరే పదము. మహారాజానికి ఇదే వందనములు. చల్లగా తిని మౌని వరా ధనుడనైతిని మౌని వరతావక దర్శన భాగ్యమౌటల్ మాన్యతగా చినకతువు మా యొక్క పాపములన్ అరించు సామాన్యుల కెట్టు భాగ్యముల ఎలులకై లభించనుక నానుని గదలంచి దయమతి చూడుమా గాది నందనా మహారాజా. మునేంద్రమా నీ దర్శనమునకు ధనుడనైతిని కానీ ఈ బాలకులు ఎచ్చటి నుండి వచ్చిన వారిలో తెలుపు కదా స్వామి. అయినా వింటున్నావా జనక మహారాజా? స్వామి తాటకి శుభాములను వీరు గీటడచి తాటకి శుభాములను వీరు గీటడాచి నాడు యజ్ఞంబుగాచిన వీరులయ్యా సతియాల్యకును శాప విమోచనం వసగి కరుణ బ్రోసిన గనులు వీరాలయ్యా. అయినా దశరథ రాజా నేను జనకరాజా నేను గంగానది తీరమున స్నానం చేసి ఉండగా ఆ యొక్క మారిషసు బాబులు నా యజ్ఞము పాడు చేసిన ఆ యొక్క తాటకిని వధించి నా యొక్క యజ్ఞం కాపాడి ఆ ఆల్య శాప విమోచనం గావించిన మహాబలశాలులయ్యా వీరు. ఏ దేశం మునిచంద్రమా ఏ దేశమీరిది వెరగింపు నాతోను ఏ దేశము వెరగింపు నాతోను ఏ దేశమీరిది వెరగింపు నాతోను ఏ దేశము వెరగింపు నాతోను ఈ దేశమూటాయుతులేమి పని కలిగే ఈ దేశమూటాయుతులేమి పని కలిగే ఆయుతులేమి పని కలిగే ఆయుతులేమి పని కలిగే దేశామి రీతి ఎరగింపు నాతోను మునిచంద్రమా ఈ బాలకులు ఏ దేశము వారి ఎక్కడి నుండి వచ్చిన వారిలో తెలుపు కదా స్వామి. ఈ బాలకులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు ఎక్కడ అని అడుగుతున్నావా? జనక మహారాజా చెప్తాను. కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది కొమరొప్ప వీరిది కొమరొప్ప వీరిది నా కోసమై వీరు నయముతో వచ్చిరి 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 కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది. జనక మహారాజా వీరిది కోసాల దేశము. నేను ఒక యాజ్ఞం చేసినకాయి తీసుకోవస్తే నా వెనుబెంబడి వచ్చి ఉన్నారు. అలాగంటారా? అవును. తల్లిదండ్రుల వరయ్యా తప్ప కాదలు కూడి 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 పిల్లలో నా మీరిటకు ఎప్పుడు నరదెంటుటేమి పిల్లలో నా మీరిటకు ఎప్పుడు నరదెంటుటేలా
బాలకులారా, మీ తల్లిదండ్రులు ఎవరు? ఇంత చిన్న బాలలు మీరు ఈ అరణ్యములను తిరగడానికి కారణమేమి తెలుపు కదా స్వామి. మహారాజా, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయో, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయో, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయో, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయో, ఇలలో నా దశరథ రాజు మాత, 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 కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయో, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయో. మహారాజా, మా యొక్క తల్లి ఆగు కౌశల్యదేవి, మా తండ్రి ఆగు దశరథ మహారాజు, ఈయన మా సహోదరుడైన లక్ష్మణుడు అందరు. అవే పలుకుతారేమి? జన్మ జన్మంబుల చేసిన పాపంబు, జన్మ జన్మంబుల చేసిన పాపంబు, జన్మ జన్మంబుల చేసిన పాపంబు, జన్మ జన్మంబుల చేసిన పాపంబు, నయముగా తీరేను నానందారు కూడా, నయముగా తీరేను నానందారు కూడా, నయముగా నదిలేను నానందారు కూడా, నయముగా నదిలేను నానందారు కూడా, జన్మ జన్మంబుల చేసిన పాపంబు, జన్మ జన్మంబుల చేసిన పాపంబు. బాలకులారా, మహారాజా, ఎంతో జన్మ జన్మల పాపము నాకు తీరను కదా స్వామి. ఈ పీఠంపై నాకు కూర్చుండు స్వామి. లంకాధిపతి అయిన రావణ రాజేంద్రుడు ఏ తీరుగా వచ్చుచున్నాడు. బోలో శివశంకర్ మహారాజుకి. బోలో శంకర్ భగవాన్ కి. లంకోదిపుడను రావణ సూరుడ శంకర భక్తుడ అంకచరిత్రుడ, మిత్రాపురంలో అయ్యా జనకుని ఇంట అయ్యా సీత స్వయంవరం జరుగుతున్నదట. అవును. మనకేమన్నా శుభపత్రిక వచ్చి ఉన్నదా? అయ్యా, నిన్నటి పత్రికలు చూసినా మొన్నటి పత్రికలు చూసినా మనకి ఇంతవరకు శుభపత్రిక రాలేదు స్వామి. ఏమిటిరా? ఏమి ఆ జనకరాజుకు ఇంత గర్వమా? ఆ కేసుల పత్రికలోనే ఉన్నాడా? ఏమిరా? అయినను ఇప్పుడే మనం వెళ్ళి ఆ శివధనుసును వంచి ఆ సీతాదేవుని పెళ్ళాడి వచ్చాము. రథం సిద్ధం చేయము. అయ్యా, శివధనుసును వంచి సీతాదేవిని కళ్యాణం ఆడుతానంటున్న పిలువని పేరంటే వేయనిస్తాడు. అంటేనే నావినికైతే కట్టన్నావు వాయ్యా. లగ్గం అయిపోతే లడాయి అవుతుంది, లడాయి అయిపోతే లగ్గం అవుతుంది. పిలువని కాడికి ఎందుకయ్యా మనం పోవుడు? సరే చిత్తము స్వామి, మీరు అనువిధంపుగానే ఈ యొక్క అశ్వాల రథంగా ఎట్టిన స్వామి. రథము ఏమిరా? ఎందుకు ప్రాణాలు ఎక్కువైందంట, వాళ్ళు మిక్కులైంది. మన ఎల్లడేళ్ళు తెప్పించము. ఎల్ల ఏనుగలు తెమ్మంటావా? ఏనుగల కట్టన్నా టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం. వాయ్యా, ఏమిరా మళ్ళీ? పోతలేవయ్యా. ఏమి ఇది? ఏనుగలు ఎల్లెలు కదా. వాటి మాయనా నీ మాయనా? మాటి మాయే, నీ గాచారం తక్కువైంది. అది లేనేదా? కంచు రథం తయారు చేయము. రథం మీద పోదామంటావా? ఆ టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం. అయ్యా, ఇదిగో మిథిలానగరం చేరవచ్చినాం. కానీ మిథిలానగరం లోపల రాజ్యాన్న రాజులు వేంచేసి ఉన్నారు. మనకు జాగలేదు కాదు. మనకు జాగ లేకపోవడం నన్ను చూసి గడగడ పడుకోవారు. నాకు జాగ లేకపోవడం అయ్యా, ఈ తుమ్మల కింద కూర్చున్నాం.
అయ్యా. ఈ మిత్రపురము చూడమురా ఎంత అందంగా ఉన్నదో. బాగా మంచిగా ఉంది మంచి ఎట్లున్నది నాకు కనిపించలేదు. నేను గుర్రాల కొట్టుకొని బాక్సులు వాలుతాయి. మనం వారికి వెళ్ళి సభ చేద్దాం పదము. సరే సామి పెట్టండి. ఓ గుర్రాలు మేతకు పోతాను. పాపమును వెక్కువెట్టియు పాపమును వెక్కువెట్టియు విజయము వడవి వారికిచ్చదను పాపటముగను పకటము వెరిసి ఓ సభాసదులారా, నేను చెప్పేది వినుడి. ఈ యొక్క ధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక యాగు సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదగాక ఎవరే కాని సభల చిన్న పెద్దల టంచు మేంచకుండా ఎవరే కాని ఈ ధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక యాగు సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదగాక. అయ్యా, ఈ యొక్క శివధనుసు అంటే జనక మహారాజు గారి ముత్తాతలకు శివుడు మెచ్చి ఇచ్చిన శివధనుసు. అది ఎవరు లేపలేదు. వారి యొక్క ముత్తాతలు పట్టిన శివధనుసును వారి తాతలు మరణమైన కాడికయ్యి పూజా మందిరం లోపల ఉన్నది. సీతాదేవి 5 ఏళ్ల బాలిక బంతి ఆటలాడగా బంతి శివధనుసు కింద పడగా ఎడమ చేత లేపి బంతిని తీశాది. అప్పుడు ఈ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారు, మేము ఎవరము లేపని శివధనుసును నా 5 ఏళ్ల బిడ్డ లేపాది. ఈ శివధనుసును విరిచిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదని నిశ్చయించాడు. అదే శివధనుసు ఇప్పుడు సభా లోపల పెట్టారు. ఎవరే కాని కులమత భేదమనకుండా లేపి ఆ శివధనుసును విరిసి సీతను కళ్యాణం ఆడగలరని కోరుచున్నాము. ఎవరికి సప్పట్టు కొట్టదు. మా బావ సభలో రాజులు ఎవరు లేచి ఎవరైనా ఈ శివధనుసు వివాహాలు ఉండేది. అయినా ఈ శివధనుసు మనము విరిచడము మనకెంతరా ఇది? ఎండు కొండనే కొనపోటు లేపుతుంది. ఒంటి చేతిలో లేపి విరిచి మనం ఈ పందెంలో నెగ్గవలేను. అయినా మంత్రి ఎంతెంత ఏమిరా నేను మొదటి నుండి చూచున్నాను. నీదేదో అవసరము మనకు చుట్టూ మొదటి నుండి నా తుమ్ము అయితే మంచిది కాదు బాంచాను. నా తుమ్ముగా గిట్నే కథకాడికి వచ్చి ముసలాబా ఇంటికి పోయింది. అద్దమ్మా పోకు అంటే పోయింది. నాళ్ళెవరు నడి విరిగింది. నా తుమ్ము మంచిది కాదు. పోదాం రా బాంచాను. మనము ఒక ఇక్కడ నుండి అవమానంతో మర్రిపోవడమా ఏమిటది? ఎంతెంత ఇదే నాకును ఈ శివధనుసు. ఎంతెంత ఇదే నాకును ఈ శివధనుసు. మందునా ఈ శివధనుసు. మందునా ఈ శివధనుసు. కైలాసగిరిని ఎత్తినతడు బలవంతుడా. ఎత్తినతడు బలవంతుడా. ఇంటి సీతని రాను ఎంతటి పనియో నాతో. ఎంతటి పనియో నాతో. ఎంతెంత ఇదే నాకును ఈ శివధనుసు. మంత్రి అయ్యా, ఇది ఎంతరా మనకు కట్టె పుల్ల రీతిగా చిటికల వేసి లేపి అటు పరవేసేదండి. స్వామి సరే మీరు అనువిధంగానే. అయ్యా నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ. నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ. ఏమిటిరా ఇది? ఒంటి చేతికి లేవక ఉండను. ఇది ఏమి మాయ? అయ్యా 2 చేతులనే పట్టు.
అయినా ఇది ఇంత బలముగా ఉండేది ఏమి? ఏమో నమస్తే వైభవం, నమస్తే వైభవం, నమస్తే వైభవం, నమస్తే మంత్రి. అయ్యా ఏమిటిరా ఇది? ఇక నన్ను పోదాం రా బాంచన్. వంటి చేతితో కైలాసకి నెత్తిన వాడను. అయ్యా రాజులను ఓడించిన వాడను. ఏమైంది అంత నాకు లేదా? ఏది మాయ? ఇది మాయ. 30 కోట్ల దేవతలు ఓడించినవు. అయినను చివరిసారిగా ప్రయత్నించు. సరే స్వామి. ఏమో మాయగా కనిపిస్తుంది. నమస్తే వైభవం, నమస్తే వైభవం, నమస్తే వైభవం, నమస్తే మంత్రి. అయ్యా ఇది ఏమో మాయగా ఉన్నది. ఇది మాయనా ఏమైనా నాకు శాపమా? ఏమిటిరా? 33 కోట్ల దేవతల వంటి చేతులు చేపట్టిన వాడను. ఏమిరా ఈ ధనసు? నాకు ఆ కైలాసగిరిని ఒంటి చేత ఎత్తి ఆ శివుణ్ణి మెప్పించి వరములో ఎన్నో వరములు పొందిన వాడను. ఇది ఏమిరా? అయినను ఇది ఆ శివుడి మాయ. నాకు ఏదో అనుమానంలో కూర్చున్నది. మనము వెళ్ళవలను, ఇక్కడ ఉండవలను. అయినా 66 రాజుల ముందు అపకీర్తి పాలయ్యాను కదా. 100 మంది ఎరుగని వాడును ఇప్పుడు ఓడిపోయి వెళ్ళిపోతున్నాను. అయినా దీన్ని ఎత్తుదిని అయ్యా కానీ విలువగా ఉంటుంది. ఎందుకనగా అది శివనామమున ఉన్నందున ఆ శివుడు నాకు గురువు. అది ఎత్తి విరిచిన సో నా శివుడికి అవమానం కనుక విలువగా ఉంటుంది. నా శివుడి కోసం నేను మర్రిపోచుంటిని. అయినా జనక రాజా, నీ మగం నాకే శుభపత్రిక పంపకై ఉన్నవా? ఈ రావణ బ్రహ్మ ప్రతాపము చూపెదరా? సూచరా చంద్రమా, ఈ మిథిలాపురంలో ఎందరెందరో రాజులు వచ్చి ఉంటరి. ఆ శివధనుసును ఎవరు ఎరువాకై ఉంటరి. అయినా ఆ యొక్క శివధనుసును వెలిసి సీతను పరిణయవారు కదా. మునిచంద్రమా, దేశాల నుండి వచ్చిన రాజులు ఈ యొక్క శివధనుసు విరవకుండేనా? అయినా నేను తమ ఆజ్ఞసే ఒక శివధనుసు ఎత్తేదను కాక. యతీశ్వర, బొంతారాలలో బొమ్మ పెట్టుకుండగా దానవారులలో చూసి దత్తరిల్లి పారడం, దానవారులలో చూసి దత్తరిల్లి పారడం, తమ ఆజ్ఞ యొక్క శివధనుసును ఎత్తేదను చూడు కదా. శ్రీరామచంద్ర, ఈ వీళ్ళు రెండు గజేసదను, ఈ వీళ్ళు రెండు గజేసదను, సీతను గొనియద ఇప్పుడు నేను, 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 సీతను గొనియద ఇప్పుడు నేను.
శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఎత్తి విరిచాడో ఆ సభా లోపల ఉన్న తల్లి సీతాదేవి ఏమని ప్రాణనాథుడి తడే పరగనాకును జోడు ఇరవుందయా మా ఇద్దరికి బ్రహ్మ వరసతో వ్రాలును పగవ్రాసెను ఇరవంద మాలయు ఇంపుతో సరగునా వేసెదా సమ్మతముగా వేసెదమాల ఖ్యాతి గణితుడు వేసెదమాల ఖ్యాతి గణితుడు వేసెదమాల ఖ్యాతి గణితుడు వేసెదమాల ఖ్యాతి గణితుడు నీతి తోడవు సురవారులకు నీతి తోడవు సురవారులకును నాదుడి తడనా ప్రాణ వల్లభుడు నాదుడి తడనా ప్రాణ వల్లభుడు నీతితోను నాకితుడే భర్తయు నీతి తోడ నాకితుడే భర్తయు వేసిటి మాల వేగిరముగను వేసితమాల వేగిరముగను అది గాని పెద్దలు ఆనందించి అది గాని పెద్దలు ఆనందించి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జై శ్రీరామచంద్ర మహారాజుకి మన పురోతుని బ్రాహ్మణులను పిలిపించుము కదా. ఓహో పెళ్లి నిశ్చయించుకున్నావు కాబట్టి బ్రాహ్మణులను పిలిపించు కదా. ఈ సీతాదేవి కళ్యాణం లోపల పంచాంగం చూడగా ఒక్క కళ్యాణములో 4 కళ్యాణములు ఉన్నాయి. అవును. ఈ యొక్క నా బిడ్డ సీతాదేవి ఊర్మిళ శృత కీర్తి మాలవిక వారి 4 కళ్యాణం ఒకసారి కావాలంటే దశరథ మహారాజు గారి ఇంకా 2 కొడుకులు భరత చిత్రాగ్యులను అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు గారిని కంసల్య కైక సుమిత్రాదేవిని పట్టమిని ప్రజలు ప్రధాని పెద్ద ప్రధాని
బ్రాహ్మణులం. అయ్యా బ్రాహ్మణుల ఏం చేస్తారు పంచని మీరు ఏం చేస్తారే? మేము పెళ్లిలు పేరంటాలు లగ్గాలు పంచాంగాలు చూస్తాము, లగ్గాలు పెడతాము, పెళ్లిళ్ళు చేస్తాము. బ్రాహ్మణులు రా, నీకు తెలియదురా? నీ మొండమయ్యా. అయ్యో పంచను నేనేమన్నా పంచాను నేనే మొహం మండ. బ్రాహ్మణులు రా మేము. అయ్యా మీరు పంచాంగాలు చూస్తారు, మూత్రాలు చూస్తారా? ఇంత నా మూత్రం చూడు. మూత్రం కాదు, మూత్రం కాదు, ముహూర్తం. మూత్రం అంటే ఎవరో చూస్తే ఏమనుకుంటున్నారు? మూత్రం కాదు, ముహూర్తం. అదే మరి అయ్యా నాకు మంచుకున్నదా లేదన్నా మూత్రం చూడు. ఇంత నా మూత్రం చూడు, పైసలు ఇస్తా. ముహూర్తం రాని ముందు నీ మొహం మండ. పైసలు ఇస్తా పంచాను, కష్టం ఇస్తా. నా మూత్రం చూడు. పైసలు ఇచ్చుడు కాదు, సెల్లులో కొట్టు. ఇంటికైనా కొట్టు, పైసలు ఎటు పోతాయి? మరి కాదే పంచం పైసలు మూత్రం చూసుడు కాదు, ముహూర్తం చూడు. గదే ఏ ముహూర్తం కావాలిరా నీకు? నేను ఇల్లు కట్టుకుంటాన్నా. ఇళ్ళకి ఎన్నడా చెప్పురు పంచం. చైత్ర వహిరాకం దేశం చైత్రమాసము. ఆ చైత్రమాసము బ్రహ్మాండంగా ఉంది. రేపు దశమి మంచిగున్నదా? దశమి రోజు పంచం. నువ్వు ఇంకా 100 ఏళ్ళు బతుకుతావు బిడ్డ. ఓని పంచను కాబట్టి నేను ఇంకో 10 ఏళ్ళు బతుకున్నా. రామచంద్రుడి దయ. సంభావన లేరా? సంభావన. అయ్యో పంచం సంభావన. ముఖ్యంగా చూసావరా నీకు ఉండవా? ఓహో మీరు మూత్రం చూస్తే పైసలు ఇచ్చుడే కదా? మళ్ళీ ముహూర్తమేమిరా? ఆ పైసే పంచం. సెల్ ఫోన్ మెసేజ్ పంపితే పోయింది పంచం. నమ్మవచ్చునా? నేను అబద్ధం ఆడుతున్నా. పిల్లటప్పుడు పెట్టనేగిరి సావని నేను అబద్ధం ఆడ పంచం. ఫోన్ నెంబర్ ఇచ్చిపో. ఫోన్ నెంబర్ ఇచ్చిపో. ఓ ఫోన్ నెంబర్ ఇక్కడ వాహన మంది. ఫోన్ నెంబర్ ఇస్తే మేము ఫోన్ చేస్తే మాకు సెల్లకు పడుతుంది. సరే పంచం. మీ అత్తమ్మ కూడా పడుతుంది. అయ్యా దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. 10,000 వందనంబులు. 10,000 వందనంబులు. అయ్యా దండాలయ్యా దండాలు. ఓరి భటుడు అయ్యా ఏ రాను కచ్చినవు భటుడు. ఎవడో భటుడా నాకే పరిచరా భటుడా. 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 ఏ పరిచరా భటుడా. ఏ పరిచరా భటుడా. ఓరి భటుడా. అయ్యా ఎవడురా? ఎవరి మీద వచ్చావు? ఏమన్నా అవుతావు పంచం బాగానే బుక్కుతాను. అది కొద్దిగా అలవాటు. అప్పుడు బాగా వేసుకుంటాడు. అయ్యా గదేందే ఇదేందే పంచం. నీ ముండమయ్యా ఇది. ముహూర్తం పడితే వంకాయలు అవి కూరగాయలు తింటే కొద్దిగా దుర్లభడుతున్నారు. వంకాయలు ఎక్కువ తింటే ఇదేనా? అయ్యా ఎవరు ఎందుకు వచ్చినావంటవా? జనక మహారాజు సేవకుడను పిలువనంపవాలి. జనక మహారాజు సేవకుడను మిమ్ము పిలువవచ్చినారము. జనక మహారాజు సేవకుడను మిమ్ము పిలువవచ్చినారము. జనక మహారాజు సేవకుడను మిమ్ము పిలువవచ్చినారము. మిమ్ము పిలువవచ్చినాను. మిమ్ము పిలువవచ్చినాను. అయ్యా జనక మహారాజు సేవకుడను మిమ్మల్ని పిలుచడానికి వచ్చిన స్వామి. దానికి వచ్చినవా? ఎందుకస్తివి బదుడా నాకే పరిచరా బదుడా. 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 పరిచరా బదుడా. పరిచరా బదుడా. అయినా బదుడా అయ్యా ఎందుకు వచ్చినావు మాకు చెప్పు కదా. ఎందుకు వచ్చినావు అంటున్నావా? లగ్నాలు